సో లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సో సర్వీస్ ట్రాన్సాక్షన్స్లో 12 months ట్రాన్సాక్షన్ చేస్తున్నారా? ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఎనీ డౌట్స్? సార్ యా చెప్పండి. 10 months వరకు చేశాను సార్ నేను, ఇంకా 4 months. యా చేయాలి. యా సో స్లోగా అయినా చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో టుడే మనం టాలీలో సర్వీస్ ట్రాన్సాక్షన్స్ 12 months ఎలా చేయాలని డిస్కషన్ చేసాము. సో 12 months ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మనం ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. ఎందుకు సార్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద మనం చూసుకుంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయం. వాటిని అసెట్స్ గాను లయబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 1 Aprilతో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి? 31st Marchలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. సో ఆ ఇయర్కి ఎంతవరకు జరిగిందో బిజినెస్ అంతవరకు జరిగి మనం ఏం చేస్తామంటే వాటిని మనము నెక్స్ట్ ఇయర్కి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. స్ప్లిట్టింగ్ అప్పుడు మనకి ఏ సంవత్సరం బిజినెస్ ఆ సంవత్సరం సపరేట్ అయిపోవాలి. అందుకోసం ఇప్పుడు 23, 24 సో 1 Aprilతో స్టార్ట్ అయ్యి 24 3కి ఎండ్ అవుతుంది. అది ఒక ఫైనాన్షియల్ ఇయర్. మళ్ళీ 1 April 25 నుంచి నెక్స్ట్ 31/3/25కి ఎండ్ అవుతుంది. ఏ ఇయర్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆ ఇయర్ సపరేట్ అయిపోవాలి. అందుకోసం మనం స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. అప్పుడు 2 కంపెనీలు ఏర్పడతాయి. సో రెంట్ పే చేయకపోయినా చేసినట్టుగా, శాలరీ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా, ఓకే, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయడం, ఇవన్నీ చేస్తాం ఇయర్ అండ్ యాక్టివిటీస్లో. సో అవన్నీ చూడండి, ఎందుకంటే ఇంక నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనము ఇప్పుడు 31st Marchలో జీతాలు ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి, రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. ఇవన్నీ ఏం చేయాలంటే 31st 3కి ఎండ్ చేస్తాం. అందుకోసం April 1st week లోపల ఇవ్వాలి, అది రూలు. సో ఎవరి జీతమైనా కానీ 30వ తారీఖున ఇవ్వరు, నెక్స్ట్ మంత్ 5వ తారీఖు లోపల ఇస్తారు. కాబట్టి మనం ఆ ఇయర్ని కంప్లీట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా, ఓకే, అట్లా ఎంటర్ చేసుకుంటాం. పేయబుల్స్ ఇవ్వాల్సిన అమౌంట్లు ఉన్నాయి అనేసి అవి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అవి ఇచ్చేసి క్లియర్ చేస్తాం ఫస్ట్ వీక్లో కొత్త కంపెనీలో. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, సో మీరు పేజ్ నెంబర్ 17 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 17. పేజ్ నెంబర్ 17లో ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st March. సో ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st March అవి చూద్దాం. ఇప్పుడు మార్చి మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ మనకు రావాలి అంటే ఆ ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ పోస్ట్ చేయాలి. అప్పుడే మనకి మార్చి మంత్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఓకే, సో నిన్న ఆల్రెడీ మనం కంపెనీ ఓపెన్ చేసాం కదా, అదే కంపెనీ ఓపెన్ చేయాలి. సో సర్వీస్ కంపెనీ పక్కన లొకేషన్ ఇచ్చాను, అది ఓపెన్ చేయండి. సో మీరు 12 months ట్రాన్సాక్షన్ చేయాలి. చేసిన తర్వాత లాస్ట్లో ఎంట్రీ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఓచర్స్లోకి వెళ్తున్నా. అన్ని F7లోనే పోస్ట్ చేయాలి. F7 డేట్ ఇవ్వండి 31st 3. ఓకే, సో ఇక్కడ చూడండి, రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ అన్నాడు. ఫారెక్ట్ మార్కెటింగ్ మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, డబ్బులు ఇవ్వలేదు. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక ఇన్వాయిస్ రైజ్ చేస్తాం. Alt C. అంటే డెబ్టార్స్ కంట్రోల్ A, అమౌంట్ అంతే 20,000. ఇక్కడ వచ్చేసి కన్సల్టింగ్ ఫీజ్, నెక్స్ట్ రెంట్ డెబిట్, రెంట్ పేయబుల్ క్రెడిట్ అవుతుంది. ఆఫీస్ రెంట్ 2,500. కింద Alt C రెంట్ పేయబుల్. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ అన్న ఒకటే. సో నేను 31st monthలో సంబంధించిన రెంట్ పే చేయాలి, కానీ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా చేసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ సాలరీస్ 12,000 సాలరీ పేయబుల్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ 750.
ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్. ప్రొవిజన్స్ పేయబుల్స్ అన్ని ప్రొవిజన్స్ వస్తాయి. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ 1690 టెలిఫోన్ బిల్ పేయబుల్. ప్రొవిజన్స్ నెక్స్ట్ కన్వేయన్స్ ఎక్స్పెన్స్ 1300. కన్వేయన్స్ బిల్ పేయబుల్. నెక్స్ట్ క్యాబ్ హెయిరింగ్ Taj Travels. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఆర్ ఎక్స్పెన్స్ ఏదైనా ఒకటే. ఇలా ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ చేస్తాం, పేయబుల్స్ అన్ని క్రెడిట్ చేస్తాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ చూడండి, డిప్రిసియేషన్ తీస్తున్నాం. ఎందుకు తీస్తున్నాం? మనం స్టార్టింగ్లో కంప్యూటర్, సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్ ఇవన్నీ అసెట్లు మన బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేసామండి. సో వాటి మీద ఇయర్ ఏం చేయాలి? డిప్రిసియేషన్ తీయాలి. అలా ఒక్కొక్క అసెట్ మీద డిప్రిసియేషన్ తీసిన అమౌంట్ అక్కడ ఎంటర్ చేసాం. ఓకే, అన్ని F7 పోస్ట్ చేస్తాం. Alt C. Indirect expenses total 14401. సో ఇక్కడ ఇవ్వాలి. కంప్యూటర్ 5610 అన్ని క్రియేట్ చేయాలి. సెల్ ఫోన్ 1154. సో తర్వాత ఫర్నిచర్ 2404. తర్వాత ఎయిర్ కండిషనర్ 3205. సో తర్వాత ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్ 586. అలా డిప్రిసియేషన్ డెబిట్ చేసి అన్ని క్రియేట్ చేయాలి. యాక్సెప్టర్ను సెట్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. అక్కడ మనం ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ అని జూలైలోనో ఆగస్టులోనో తీసుకొని ఉంటాం. ఇక్కడ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్ అని చేసుకోవాలి. Alt C. మెగాజిన్ సబ్స్క్రిప్షన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 900. సో ఇక్కడ ప్రీపెయిడ్. ఆల్రెడీ మనం చేసి ఉంటాం. స్టార్టింగ్లో ఇంతకుముందు చేసి ఉంటాం. ఇప్పుడు చూడండి, ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ స్టార్టింగ్లో జూలై మంత్లోనే ఇక్కడ చేసి ఉంటాం. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ 4000. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనం ముందు చేసి ఉంటాం ఆగస్టు మంత్లో, అది ఇవ్వాలి. సో తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ Alt C. 500. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ పేయబుల్. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ స్టేషనరీ డెబిట్ చేయాలి, స్టేషనరీ క్రెడిట్ చేయాలి, రివర్స్ చేయాలి. ఎందుకు వేయాలని చెప్తాను. తర్వాత డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్ ఇంతవరకు అండి.
ఇంతవరకు చేసిన తర్వాత మీరు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూడాలి. అప్పుడు 208,659 వచ్చేస్తుంది. ఇక్కడ నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు రాలేదు. మీరు అన్ని మంత్లు చేసిన తర్వాత డ్రాయింగ్స్, ట్రాన్స్ఫర్ డ్రాయింగ్స్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అక్కడి వరకు చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 చూస్తే ఇక్కడ మీకు ఎంత వస్తుంది వాల్యూ? 208,659 వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మీరు ఏం చేస్తారు? క్యాపిటల్లే కలపాలి. ఓకే, ఇది కూడా జనరల్లో తీసుకోండి ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ నాకు వచ్చిన వాల్యూ వేరు, మీరు అన్ని చేయండి. అక్కడ 115,279 ఎంటర్. అది జీరో అయిపోయి క్యాపిటల్లే కలపాలి. ఇలా వచ్చిన అమౌంట్ని మళ్ళీ క్యాపిటల్లోకి కలిపేస్తాం. ఇలా ఈ విధంగా మీరు ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అన్నీ ఇవి ఫైనలైజేషన్ అనమాట. వచ్చిన అమౌంట్ని మనము ఫైనలైజేషన్లో మనం వచ్చిన దాన్ని ప్రాఫిట్లోకి కలిపేస్తాం. సో చేసిన తర్వాత మీరు ఒకసారి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూసుకోవచ్చు. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో బ్యాలెన్స్ షీట్ వాల్యూ మనకి లైబిలిటీస్ ఏమున్నాయి, కరెంట్ లైబిలిటీస్ ఏమున్నాయి, క్యాపిటల్ ఎంత ఉంది, ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, కరెంట్ అసెట్స్ వాల్యూస్ ఏమున్నాయి, డిపాజిట్స్, సన్రీ డెబ్టార్స్, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా. ఇక్కడ మనకి 4,61,889 రూపాయలు ఉంది. 31/3కి గాను మిగిలిన బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఇవి, అసెట్స్, లయబిలిటీస్. ఇదే అమౌంట్ మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ రావాలి. ఇక్కడ ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ రావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. కంపెనీని స్ప్లిట్టింగ్ అనేది చేయాలి. సో ఎందుకు కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలంటే 31/3కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ని క్లోజ్ చేసేయాలి. అంటే ఏంటి? 1 ఏప్రిల్ 23 నుంచి 31 మార్చ్ 24 ఆడికి ఒక సంవత్సరం కంప్లీట్ అయినట్టు. మళ్ళీ కంపెనీని స్ప్లిట్ చేసిన తర్వాత 1 ఏప్రిల్ 2024 నుంచి 31/3/2025కి మళ్ళీ సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు లాస్ట్ ఇయర్లో మిగిలిన బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ అంతా కూడా 4,61,889 రూపాయలు మళ్ళీ కొత్త సంవత్సరానికి యాడ్ అవుతుంది. ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇలాగే కంటిన్యూగా ఇయర్ చేసుకుంటూ వెళ్తాం. కొందరు స్ప్లిట్టింగ్ చేసుకోరు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అట్లే పెట్టుకుంటారు. ఓకే, సో అది వాళ్ళ చాయిస్, అది చేసుకోవచ్చు, లేదు వాళ్ళకి సీఏలు వాళ్ళ వర్క్ బట్టి ఉంటుంది. కొందరు అలాగే స్ప్లిట్టింగ్ చేసుకుంటారు, కొందరు చేసుకోరు. సో మెయిన్ అది. సో అది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ట్ F1 ఇస్తే మీ ఓనరు ఏ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ అడిగితే ఆ మంత్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి చూపించాలి. ఇప్పుడు నాకు ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చిందని చెప్పంటాడు. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లోకి వచ్చి ఆల్ట్ F2 ఇవ్వండి, 14 ఇచ్చి ఇక్కడ 14 ఇవ్వండి. ఇస్తే ఆ మంత్ ఫైనాన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నాకు షో చేస్తుంది. నాకు మే మంత్ది కావాలి, ఆల్ట్ F2 15215 ఓన్లీ మే మంత్ది మాత్రమే ఫైనాన్స్ ఇయర్ చూపిస్తుంది. ఓకే, సో అది ఓకే. సో అది సో డన్. అంటే మీ ఓనర్ మీ ఓనరు ఏ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ అడిగితే ఆ మంత్ షో చేయాలి. అది ఇక్కడైనా కూడా ఓకే. సో తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో కూడా అంతే. ఏ మంత్ది కావాలంటే ఆ మంత్ ఓపెన్ చేసి చూపించాలి. లేదు డే బుక్లో కూడా అంతే. ఇప్పుడు నాకు ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కావాలి అంటే ఆల్ట్ F2 ఇచ్చేసి 1 ఏప్రిల్ టు 1 ఏప్రిల్ ఇచ్చామంటే ఏప్రిల్ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్ మాత్రమే షో చేస్తుంది. సార్ నాకు 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ కావాలన్నా అనుకో, ఆల్ట్ F2 ఇచ్చేసి స్పేస్ ఎంటర్ డేట్లు తీసేయండి. మొత్తం నువ్వు 12 మంత్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని మొత్తం చూపిస్తాయి. ఇక నేను కొన్ని మంత్స్ చేశాను కాబట్టి నాకు 4 మంత్స్ చూపిస్తున్నాయి. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం షో చేస్తాయి. ఇట్లా ఇచ్చేస్తాం. ఓకే, డన్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి సర్వీస్ కంపెనీ లొకేషన్ ఉంది కదా, డన్. ఇప్పుడు ఇక్కడ డేటాలోకి వెళ్తున్నా పైన.
కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. డేటా స్ప్లిట్ డేటా ఇక్కడ చూడండి, ఎంటర్. స్ప్లిట్ ఫ్రమ్, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఉండాలి. మీరు ఏ డేట్ పెడితే ఆ డేట్ ఇవ్వకూడదు. 1/8/24, 1/9/24, ఓకే, 1/6/24 అలా ఇవ్వకూడదు. ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఉండాలి. 1 April 24 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. కింద చూడండి, దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ. యూ కెన్ సెలెక్ట్ ఎ డేట్ బిట్వీన్ 2 April 23 అండ్ 1 April 24. రికమెండెడ్ డేట్ 1 April 24 ఉండాలి. ఎప్పుడు 2 April అని కూడా ఇవ్వకూడదు, April 1 ఉండాలి. ద ఫాలోయింగ్ కంపెనీస్ విల్ బి క్రియేటెడ్. ఫస్ట్ కంపెనీ, సెకండ్ కంపెనీ, 2 కంపెనీలు కొత్తగా జనరేట్ అవుతాయి. ఒకటి పాత కంపెనీ, ఒకటి కొత్త కంపెనీ. కంటిన్యూ టు స్ప్లిట్ కంప్లీట్ డేటా, ఎస్ ఆర్ నో? ఎస్. చూడండి, కంపెనీ స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, స్ప్లిట్ అయిపోయిందా? ఇక్కడ చూడండి, ఇది పాత కంపెనీ, సర్వీస్ కంపెనీ లొకేషన్ అనేది పాతది. తర్వాత 1 April 23, 1 April 24 ఇవి కొత్త కంపెనీస్ 2 జనరేట్ అయినాయి. మనం ఏం చేయాలి, ఈ మధ్యలో 23 ఉంది కదా, అది డిలీట్ చేయాలి. పాత కంపెనీ అలాగే ఉండాలి. సో తర్వాత 23 కంపెనీ డిలీట్ చేసి 24 కంపెనీ పెట్టుకోవాలి. నో వాచర్స్ ఎంటర్డ్ ఉంది కదా, ఆ కంపెనీ మనం పెట్టుకోవాలి. సో మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనకి ఇది ఒకటి ఎక్స్ట్రా కాపీ లాగా అనమాట, అది మనకు అనవసరం. మనము ఆ స్ప్లిట్ చేసిన తర్వాత ఆ కంపెనీకి ఏది ఏ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనం సెట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో కాబట్టి ఆల్టర్ చేసుకున్నాం. ఆల్టర్, మధ్యలో కంపెనీ ఓపెన్ చేస్తున్నా, ఇది మనకు అనవసరం. 23 అనేది ఆల్ట్ డి ఇచ్చి డిలీట్ చేస్తున్నా. ఆల్ట్ డి డిలీట్. ఇప్పుడు 2 కంపెనీలు ఉన్నాయి, ఈ రెండింటిని ఆల్టర్ చేసుకోవాలి. మళ్ళీ ఆల్టర్, ఫస్ట్ కంపెనీ ఓపెన్ చేస్తున్నా, కంట్రోల్ రైట్ యారో ఇస్తే కర్సర్ లాస్ట్కి జంప్ అవుతుంది. ఇది ఫైనాన్స్ ఇయర్ పెట్టుకుని పక్కన, ఇక్కడ 23, 24 ఇది ఫైనాన్షియల్ ఇయర్ అని పెట్టుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. దాని కింద కంట్రోల్ రైట్ యారో తీసేయండి. ఇక్కడ వచ్చేసి 24, 25 అని పెట్టుకోండి. 24, 25 ఫైనాన్షియల్ ఇయర్. ఇది కొత్త ఫైనాన్షియల్ ఇయర్. కంట్రోల్ ఏ, సేవ్, ఎస్కేప్. చూసారా, పైన 23, 25 ఉంది. ఇది 23, 24 క్లిక్ చేయండి, అది పైకి వస్తుంది. మీరు ఏది క్లిక్ చేస్తే అది పైన ఉంటుంది. ఈ పైన ఉన్న కంపెనీ యాక్టివ్లో ఉందని అర్థం. సర్వీస్ కంపెనీ 23, 24, తర్వాత 24, 25 కొత్త కంపెనీ, అంటే నో వచ్చర్స్. 23, 24 సెలెక్ట్ చేశాను పైన. ఇది ఓల్డ్ కంపెనీ. దీంట్లో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చూద్దాం ఎంత ఉందో వాల్యూ. ఇది ఓల్డ్ కంపెనీ, 4,61,889 రూపాయలు ఉంది. ఇదే అమౌంట్ మళ్ళీ కొత్త కంపెనీకి వచ్చిందో లేదో చూద్దాం. 24, 25 సెలెక్ట్ చేయండి. 24, 25 సెలెక్ట్ చేశారు. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1, సేమ్ వాల్యూస్ వచ్చినాయి చూడండి. 4,61,889. కావాలంటే మీరు ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్స్ అన్నీ వచ్చినాయో లేదో చూడొచ్చు. చూడండి, మొత్తం వచ్చినాయి, కొత్త కంపెనీలకు అన్నీ వచ్చినాయి. కావాలంటే దీంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి, ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎయిర్ కండిషనర్కి ఎంత ఉంది, ఇక్కడ 16,795 రూపాయలు ఉంది. ఆల్ఫాటెక్ 65,000 ఉంది. ట్యాంక్ ఛార్జెస్కి ఏం లేదు, ఎక్స్పెన్సెస్. క్యాబ్ హైరింగ్ ఛార్జెస్ ఏం లేవు. సెల్ ఫోన్ 4,840 రూపాయలు. ఇట్లా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా అన్నిటికీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏవైతే నువ్వు 31 మార్చ్లో పే చేయకపోయినా పే చేసినట్టుగా ఎంటర్ చేసుకున్నావో కొత్త సంవత్సరంలో వాటిని క్లియర్ చేయొచ్చు, క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ. చూడండి కావాలంటే. ఇప్పుడు పేమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను రెంట్ పేయబుల్ డెబిట్ చేయాలి. ఎంత ఇవ్వాలి రెంట్ పేయబుల్? నేను కొత్త సంవత్సరంలో ఫస్ట్ వీక్లో ఎంటర్ పోస్ట్ చేస్తున్నాను. ఓకే, డేట్ మార్చుకోండి, 1/4. ఇక్కడ ఎందుకు తీసుకోలేదు చెప్పండి, ఇక్కడ ఎందుకు తీసుకోలేదు డేట్ చెప్పండి, ఎవరైనా చూద్దాం. కొత్త కంపెనీలో అక్కడ ఎంట్రీ పాస్ చేస్తా అంటే తీసుకోవట్లేదు, ఎందుకని చూడండి. లైసెన్స్ మోడ్ కాదు కదా చూడండి, ఇక్కడ డేటా కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్. ఎందుకు చెప్పండి, లైసెన్స్కు దానికి సంబంధం లేదు.
ఎందుకో చెప్పండి. ఇది చెప్తే ఇంటర్వ్యూకి వస్తలే. ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పండి చూద్దాం. ఎనీబడి, ఎవరైనా చెప్పొచ్చు. ఇది చెప్తే మీకు సబ్జెక్ట్ వచ్చినట్టే. ఇలాంటివే అడుగుతాయి మనకి. ఓకే, నేనే చెప్తాను. మీరు కొత్తగా కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో ఫైనాన్షియల్ ఇయర్ ఏది ఉంది అనేది మీరు చూసుకోవాలి. ఆల్ట్ F2 ఇస్తున్నా. ఇక్కడ చూడండి, పాత కంపెనీదే ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. కొత్త కంపెనీలో పాత కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎలా ఎంట్రీ పడుతుంది? పడదు. మీరు ఏం చేయాలి? ఇక్కడ 1/4/24, 31/3/25 ఇవ్వాలి. అప్పుడు పడుతుంది ఎంట్రీ. రెంట్ పేయబుల్ 2500, క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ, క్యాష్ ఆర్ చెక్. ఇప్పుడు పడుతుందా? సేవ్. చూడండి, డేట్ మారుతుంది. చూడండి, 1/4/24 మారిందా? నెక్స్ట్ శాలరీ పేయబుల్ ఎంత? 12,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్. ఇలా అంటే 31 మార్చ్లో మిగిలిన పేయబుల్స్ వాల్యూస్ కొత్త సంవత్సరంలో ఫస్ట్ వీక్లో మనం ఆ ఇవ్వాల్సిన అమౌంట్ని ఇచ్చేసి క్లియర్ చేసేస్తాం. ఈ విధంగా మనము కంపెనీని స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి మీరు మెటీరియల్లో సర్వీస్ కంపెనీ ఫస్ట్ మంత్ ఏప్రిల్ మంత్కు ముందు పేపర్లో చూడండి, పేజీ నెంబర్ 12 ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 12 మెటీరియల్లో పేజీ నెంబర్ 12 ఓపెన్ చేయండి. ఒకసారి ఓపెన్ చేయండి. అక్కడ 24 ఎంట్రీ చూడండి. మీరు అక్కడ చేసిన ప్రతి దానికి ఇంపార్టెంట్ అన్నిటికీ నేను అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాను. మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి. స్టేషనరీ ఈజ్ ఏ ఎక్స్పెన్స్ లెడ్జర్. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a journal voucher. Okay. Tarvata 25. Transfer the profit to the capital account. First check the net profit in net profit and loss account, then go to journal voucher because it is transfer entry as capital has to increase it. ఆ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లో కలిపేస్తే క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. తర్వాత 26 మార్చ్ మంత్ శాలరీస్, రెంట్, జనరల్ ఎక్స్పెన్సెస్ లైక్ శాలరీస్, రెంట్ paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from 1 April to 31st. So we have to transfer the expenses into liabilities. Debit rent expenses, credit rent payable. ఇది మనం 31st మార్చ్లో చేస్తాం. In the next financial year, we have to pass the rent entry like this: debit rent payable, credit cash or bank. So like this, we have to pass all the expenses like salaries, electricity bill. Okay na? అర్థమైంది? మీనింగ్ అర్థమైందండి? ఓకే సార్, క్లియర్. అర్థమైంది సార్, అర్థమైంది. సో దానికి ముందు మీరు ఇంకా పేపర్లో చూసారంటే ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటన్నిటిని నేను మ్యాటర్ ఇచ్చింటా, మీరు చదువుకోవచ్చు. పేజీ నెంబర్ 8, 9, 10 ఆ పేజీలు చూస్తే మీకు ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది, ఎందుకు రిసిప్ట్ ఎంటర్ చేసాం, ఎందుకు అవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాను. మీరు ఒకసారి చదువుకోవచ్చు. సో ఇది క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా క్లియర్ అండి? ఎవరికి క్లియర్ అండి. యా, టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పుకున్నామండి? టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పాం? ఇన్వాయిస్ సెట్టింగ్స్ చెప్పాము అన్ని.
ఇన్వాయిస్ సెట్టింగ్స్ చెప్పామా లేదా? చెప్పాలి. టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పాను గుర్తుందా లేదా? గుర్తులేదండి. కంపెనీ కోడ్, పాస్వర్డ్ సెట్టింగ్స్ అయిపోయిందా? డేటా డేటా బ్యాకప్ అయింది. డేటా బ్యాకప్ రిస్టోర్ అయిపోయిందా? డేటా ఎక్సెల్ లోకి పీడిఎఫ్ జేపీజీ మార్చడం అయిపోయిందా? తర్వాత జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అయిపోయిందా? అయింది సార్. తర్వాత నెక్స్ట్ జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఓకే. సో తర్వాత వచ్చేసి అమెజాన్ ఇన్వాయిస్ కూడా అయిపోయింది సార్. ఇన్వాయిస్ అమెజాన్ ఇన్వాయిస్ ఉంటుంది కదా, మనం ఎలాగే చేయాలన్నది. రియల్ టైమ్ ఇన్వాయిస్ కూడా పోస్ట్ చేసి చూపించాను. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అయిపోయింది కదా? ఇంక్లూజివ్ అయిందండి. ఇంక్లూజివ్ అయిపోయింది. ఓకే, అక్కడ వరకు అయింది సార్. ఇవన్నీ డిస్కషన్ చేసాం. ఇవి కూడా సబ్జెక్ట్ తో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, మనకి గమనించాలి మీరు. ఓకే, సో డన్.